అరటి ధరలు దారుణంగా పతనమయ్యాయి. మనం గత వీడియోలో కూడా చర్చించుకున్నాం. అమెరికా ఎప్పుడైతే ఇరాన్ మీద యుద్ధం చేసిందో అది కేవలం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కాదు. అన్ని గల్ఫ్ దేశాలకి ఎగుమతులు నిలిచిపోయాయి. ముఖ్యంగా భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం గల్ఫ్ దేశాలకి 1,08,000 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో బాస్మతి బియ్యంతో పాటు అరటి పండ్లు, కూరగాయలు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతూ ఉన్నాయి గల్ఫ్ దేశాలకి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇటీవల కాలంలో అనంతపురం, ఉమ్మడి కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో సాగు అవుతున్న అరటి ఇరాన్ దేశానికి, ఇరాక్ దేశాలకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. దీంతో రైతులు పెద్ద ఎత్తున అరటి సాగు చేసి ఎకరాకు 3 లక్షలు, 4 లక్షల ఆదాయం తీస్తున్నారు. కేజీ అరటి గత నెలలో 28 రూపాయల ధర పలగ్గా నేడు కేజీ 13 రూపాయలకు పడిపోయింది. కేవలం దేశీయ మార్కెటే, గల్ఫ్ దేశాలకు ఎగుమతి కావడం లేదు. 15 రోజుల కింద కంటైనర్లో వేసిన అరటి పండు కూడా ముంబై సముద్ర మార్గంలో ఆగిపోయి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులు కూడా అక్కడ నష్టపోతూ ఉన్నారు. దేశీయ మార్కెట్లోనే ప్రస్తుతం అరటి వినియోగం జరుగుతూ ఉంది. గల్ఫ్ దేశాలకు మొత్తం ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ధర కనీసం నిలబడుతుందా లేదా అనేది కూడా అనుమానాస్పదంగానే ఉంది. రైతు కనీసం కేజీకి 20 రూపాయల ధర ఉంటే పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. ఎకరాకి 1,60,000 నుంచి 1,70,000 దాకా పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. కేజీ 16-15 రూపాయలు అంటే కనీసం సాగు ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు లేవు. టమాటా రైతులు ఎలాగైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అరటి సాగు చేసిన రైతులు కూడా అలాంటి పరిస్థితే యుద్ధం కారణంగా తలెత్తింది. యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవు కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. అరటి ఎక్స్పోర్ట్స్కి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ఐరోపా దేశాలకు కానీ, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలకి ఎగుమతుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.